చాలా ఖరీదైనది. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆరేడు సర్పంచ్ కట్టిరెడ్డి బ్రహ్మానందం అన్నారు. ఉండి మండలం ఆరేడులో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. వైద్య శిబిరాన్ని కలిగొట్ల సర్పంచ్ ఎంఎస్ ప్రారంభించారు. క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ అవయవాళ్లలో కళ్లు చాలా ప్రధానమైనవని వాటి పట్ల శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. రుద్రరాజు యువరాజు మాట్లాడుతూ 40 వయసు వచ్చేసరికి ఒక్కసారి కళ్ల మీద శ్రద్ధ పెట్టాలని అన్నారు. క్లబ్ సెక్రటరీ పెన్నెత్స రంగప్రసాదరాజు మాట్లాడారు. దాత లయన్ సాగిరాజు అప్పలరాజు ఆర్థిక సౌజన్యంతో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ హాస్పిటల్ వారు వైద్య సేవలను అందించారు. ఆరేడు, ఏలూరుపాడు, కోలమూరు, కలిగొట్ల, పాందువ్వ గ్రామాలకు చెందిన 120 మంది వైద్య పరీక్షలు నిర్వహించారు. 20 మందికి ఆపరేషన్లు అవసరమవుతాయని అన్నారు. వారందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నట్లు తెలియజేశారు. 25 మందికి ఉచితంగా కళ్లదోళ్లను అందించడం జరిగిందని అన్నారు. లయన్ గొట్టుముక్కల రాము, లయన్ పాలతీర్థపు నరసింహరావు, లయన్ కోనపురం రామచంద్రరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరేడు గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. వైద్యం అంటే చాలా ఖర్చు అయిపోయింది. ఈరోజు బాగా కాస్ట్లీగా ఉంది. అందువల్ల స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ప్రజలకి చాలా అందుబాటులో ఉండి ఉపయోగపడుతుంది. అందువల్ల ఇలాంటి వైద్య శిబిరాలని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు మీకు వైద్య సేవలు అందించేవారు రాజేశ్వరి రామకృష్ణన్ ఐ హాస్పిటల్, లైన్ ఐ హాస్పిటల్ అండి, నిర్దవోలు. వారు ఈ కార్యక్రమానికి అంతా కూడా మాకు ఆర్థిక సహకారం చేసిన వారు మన కలిగొట్ల గ్రామానికి చెందిన లైన్ సాగిరాజు అప్పలరాజు గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆరేడు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నేత్ర వైద్య శిబిరం లయన్స్ క్లబ్ ద్వారా, ఉండి లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేత్ర వైద్య శిబిరానికి ముఖ్య దాత అయినటువంటి మన శ్రీ సాగిరాజు అప్పలరాజు గారు కలిగొట్ల గ్రామస్తులు. గత 25 సంవత్సరాలుగా ఆయన లైనిజంలో ఉంటూ అనేక లయన్స్ క్లబ్ ద్వారా అనేక మందికి ఆయన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఆర్థిక సహకారంతో ఈరోజు కలిగొట్ల ఆరేడు, పాందువ 3 గ్రామాలకు కలిపి ఆరేడు గ్రామంలో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్ అనుగుణంగా నేటి కాలంలో అంటే సుమారు 50 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా శుక్లాలు రావడం జరుగుతుంది. చాలామంది వైద్యం చేయించుకోలేక నిర్లక్ష్యం చేయడం వల్ల అది పెద్దదయ్యి కంటికి చూపు లోపం రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వృద్ధులు కూడా తప్పనిసరిగా 6 నెలలకోసారో లేదా సంవత్సరంకోసారో తగిన విధంగా ఈ కంటి పరీక్షలు చేయించుకుని శుక్లాల ఆపరేషన్ని అశ్రద్ధ చేయకూడదు. కంటి పొర ఏదైతే ఉందో అది మన అఫిలియేటెడ్ టు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ద్వారా మన నిడదవోలులో లయన్స్ క్లబ్ హాస్పిటల్ ఉంది. చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో వాళ్ళు హాస్పిటల్లో ఆపరేషన్లు చేస్తున్నారు. వారికి మన 3 గ్రామాల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి